హలో గాయ్స్, నేనైతే ఇప్పుడు ఒక వాటర్మెలన్ జ్యూస్ చేయబోతున్నాను. అది చూసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఒక జార్లో వాటర్మెలన్ తీసేసుకోవాలి. ఒక 4 పీసెస్ 5 పీసెస్ అలా వాటర్ పోసి 2 టైమ్స్ ఆర్ 1 టైం బ్లెండ్ చేసేయాలి. చేసిన తర్వాత చూడండి చేస్తున్నాను, బ్లెండ్ చేయాలి. అలా బ్లెండ్ చేసిన తర్వాత అందులో కొంచెం మిల్క్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. మిల్క్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే థిక్నెస్ లైక్ రోజ్ మిల్క్ లాగా టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి. అండ్ అలాగే నేను ఇది చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడు పాలు పోసేస్తున్నాను వితౌట్ ద లేయర్. అలాగే మీగడ లేకుండా మనం ఇప్పుడు పాలు పోయాలి. అందులో మీగడని పాలు నా మీద పడ్డాయి. అలా చేస్తున్నప్పుడు కొన్ని కామన్ అనమాట, వాటిని పట్టించుకోవద్దు. ఇక పాలు కొన్ని మనకు వచ్చినట్టు, మనకు నచ్చినట్టు కొంచెం అనేది కొంచెం క్వాంటిటీ వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టుగా పాలు పోసుకోవాలి. సో కొన్ని పాలు అయితే వేసేసాను. సో ఇప్పుడు పాలు చాలు, మన క్వాంటిటీకి తగ్గట్టు మనం పోసుకోవాలి. ఇక పాలు పోసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఒక 2 to 4 టైమ్స్ అలా చేయాలి. 2 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ బ్లెండ్ చేసేయాలి. ఇగో బ్లెండ్ చేసేస్తే చాలా ఏమంటారు, చాలా థిక్నెస్ వస్తుంది. ఇలా మనకి బ్లెండ్ చేసుకోవాలి. సీడ్స్ ఉంటే పర్వాలేదు, ఏం కాదు. మనం సీడ్స్ని వాటర్మెలన్ అప్పుడు తింటాం కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ తీసాను. మేము ఒక డబ్బాలలో పెట్టుకుంటాం అనమాట, మాకు అది ఒక అలవాటు. ఏమో ఇక మనకి నచ్చినంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ వేసుకొని, నేనైతే 2 cups ఆఫ్ షుగర్ వేసేస్తున్నాను. ఒకసారి బ్లెండ్ చేసి మళ్ళీ షుగర్ వేయాలన్నమాట. ఒక 1 or 2 టైమ్స్ బ్లెండ్ చేసేసి ఇక మళ్ళీ షుగర్ వేయాలి. బ్లెండ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మూత అయితే జాగ్రత్తగా పెట్టాలి, లేకపోతే ఎగిరి అవతలకు వస్తుంది. సో ఇప్పుడైతే మనం బ్లెండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే బ్లెండ్ చేయడం అనేది నేను మీకు చూపిస్తున్నాను.